ఆరోగ్యంగా ఉండోడు గొప్ప చెప్పిన మన వరదలు వచ్చినాయి. ఒక ఆయన నేను 3 కోట్లు పెట్టి ఇల్లా కట్టాను. ఏం చేసి లాస్ట్కి మున్సిపాలిటీ బండిలో వచ్చిండు. అంతేగాని భగవంతుడు మనకి ఇంత అవకాశం ఇచ్చి చక్కగా గ్రౌండ్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఇంత వ్యవహారం చేయాలంటే సామాన్య విషయం కాదు, డబ్బు కాదు ముంగల. మీకు దేవుడు అనేవాడు మీలో ఉన్నాడు కాబట్టి చేయగలిగారు. ఆయన యేసు ప్రభుగా వచ్చి వాళ్ళ అబ్బాయి కూడా ఇలా దూడు చక్కగా చదువుతున్నాడు వాక్యాలు. మనం చెప్పగలుగుతున్నామా? మేము చూస్తున్నాం, నాకు ఆశ్చర్యం వేసిన వాక్యం చదువుతుంటే గారు మేమందరం కదలకుండా చూసాం ఇందాక. ఏం చదువుతున్నాడు? కరెక్ట్ చదువుతున్నాడు, ఉండదేదో. యేసు ప్రభు ఏమన్నాడు? కులం లేదు, మతం లేదు, హృదయం ఉంటే చాలు అన్నాడు. హృదయం ఉంటాడు ఎప్పుడు దేవుడు. నమ్మి మీరు యేసు ప్రభుని నమ్మి మీరు అందరూ వస్తున్నారు. అందరూ వచ్చిన వాళ్ళు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చక్కగా రూపాయి సంపాదించుకుంటున్నారు. అన్ని వ్యాపారాల లైన్లో ఉండారు. మీరు జానపాస్టర్ గారి దయ వల్ల మీ వల్ల ఆ యేసు ప్రభు, ఆ ప్రభు మనకి ఒక దూతలాగా వచ్చి ఇలా మూలపర గ్రామంలో ఒక 24 గంటల వరద ఉంది మనకి. అన్ని ఊళ్ళలో 5-6 రోజులు ఉంది వరద. దేవుడు మీ ప్రార్థనలే అన్నాం కాదు, మీ ప్రార్థనలే ఫలించినాయి మనకి. ప్రార్థన అంటే దేవుడు అంటే ఆయనకి ఇలా మెదలకుండా కూర్చుని జరగదా? ప్రశాంతంగా ఉంటే ఏంటంటే 10 మందికి ఉపయోగపడదాం మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు వచ్చినాయి, పార్టీలు కాదు. మోదీ గారు 75 ఏళ్ళు వచ్చినారు, ప్రశాంతం కూర్చోవచ్చుగా. వాళ్ళు తిన్న 10 తరాలు జరగదు. దేని తిరుగుతారు? 10 మంది చేద్దాం పని అని. అంతేగాని నేను మనగాడు నేను ఉండడు కాదు. ఎవడు ఉండోడు లేనోడు ఏమి లేదు. ఎప్పుడేం చేయాలి? దేవుడిని నమ్ముకొని ఉండడు గొప్పోడు, మనుషులు నమ్ముకున్నాడు గొప్ప. ఎవడు చెడిపోతాడు గ్యారెంటీగా. దేవుడిని నమ్ముకోవాలి ఎప్పుడేం సరే. దేవుడిని నమ్ముకోవటం ఏంటంటే ఎతటోడు దేవుడిని చూసుకోవాలి. వాడిని అర్థం అంటే ఏం చేస్తాయి కదా, చేసేది ఏం లేదు. దేవుడు వాడిని అర్థం ఈయన అర్థం, ఇదే గోడ. దీని కాడ అయిపోతున్నాం మేము. వాడిని అర్థం ఈయన రాకుండా ఇటు చచ్చిపోతాం. ప్రశాంతత ఏది? ఇప్పుడు మీరు అంత చక్కగా ప్రశాంతంగా కూర్చున్నారా? ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నారు. 40 రోజులు మీరు ఉపాస ప్రార్థనలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి నమ్ముకొని ఆ 40 రోజులు ఉపాస ప్రార్థన చేస్తే దాని ఫలితం దక్కింది. రోజు మనం మాసం తింటాం, రోజు తింటాం మాసం. తిన్నంత వాళ్ళు ఏం గొప్పతనం రాదు. మనశ్శాంతి ఉండాలి ఎప్పుడేం సరే. అంతేగాని మనశ్శాంతి అంటే ఒక ఆయన ఏం చేశాడంటే, యేసు ప్రభు ఊళ్ళో తిరుగుతూ ఉన్నాడు, మంచిదా జనాలు చెప్పుకుంటా బోధనలో. ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు దగ్గర పోయా నాకు రూపాయి లేదు, ఇల్లు వాకిల్లు లేవు, ఏం లేవు అయ్యా అన్నాడు. పోయి ఆయన ఏం చేశాడు? అయ్యా శుభ్రంగా నువ్వు వ్యాపారం చేసుకుని అభయస్తున్నాడు. వాడు ఫుల్లు సంపాదించుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నాకు మనశ్శాంతి లేదు అన్నాడు. ఎందుకు మనశ్శాంతి లేదు? వాడికి దాచుకోవడం జరిగిపోతుంది. ఇంకేడాడు మనశ్శాంతి? వాడికి మనశ్శాంతి అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? 10 మందికి ఈ డబ్బులు పంచులని ఆయన మనశ్శాంతి వద్దన్నాడు. 10 మందికి ఉపయోగపడితే మనశ్శాంతి ఉంటుంది, తృప్తి కలిగిద్ది. నువ్వు 10 లక్షల రూపాయలు ఇచ్చినా కూడా చెప్పుకోడు, అన్నం పెట్టి చెప్పుకుంటాడు. ఎవడేం జరిగి 10 లక్షలు చెప్పుకుంటే ఏడాడుగుతారని చెప్పి నాకేమి లేదు, చచ్చిపోయింది నాకేం నేను చదువుతాడు. అన్నం పెట్టింది అన్నం పెట్టాడా నాకు బ్రహ్మానం చదువుతాడు. అది గొప్పతనం. యేసు ప్రభు మనందరికీ దేవుడు. యేసు ప్రభు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కూడా పెట్టిన అతను కూడా నీ కొడుకులు నీ భార్య పిల్లలు చక్కగా ఉండాలని చెప్పి ఆశీర్వదించాడు. ఆయనే గొప్పతనం. అది యేసు ప్రభు మహాదేవుడు. ఆయన క్రీస్తు శకం అని దేనికి పెట్టారు? ఆయన నుంచి వచ్చింది క్రీస్తు శకం అని. శకం ఆయనదే. ఆ తర్వాత మనందరం వచ్చాం. అంతకుముందు యేసు ప్రభు లేనప్పుడు ప్రజల్లో మానవత్వం లేదు, జంతువుల్లా ప్రవర్తించేవాడు. ఆయన వచ్చి సన్మార్గం నడిపాడు. మన మూలపడి జానపాత్ర మన అందరం సన్మార్గం నడుపుతున్నాడు. ఆయన ఏసయ్యా మరేమో తల్లి గ్యారెంటీ చూద్దాం. అది అంతేగాని నేను అబద్ధం ఒక్క ఉండదు కరెక్ట్ చెబుతా. ఏదో మాయ మాట చెప్పడం కాదు. దేవుడు నమ్ముకున్నవాడు చెడ్డడు. మీలో చాలా మంది ఇప్పుడు చిన్న పిల్లలు వీళ్ళందరూ నిద్రపోవచ్చు. వీళ్ళు భగవంతుని కోసం వాడు చదువుకుంటే బాగుండాలి. వాళ్ళు ఈ పాట నిద్రపోయాడు కొంతమంది పిల్లలు. ఎందుకు నిద్రపోవాలి వాళ్ళు? భగవంతుని కోసం. భగవంతుడు అనేవాడు ఉండాడు. మనందరం భగవంతుణ్ణి ప్రార్థించుకుంటేనే ఎల్లవేళ శుభ్రంగా ఉంటాం. యేసు ప్రభు మహాదేవుడు. అలాంటి దేవుడు మనకి ఇవాళ రోజులో ఎంత కోట్ల మంది బతుకుతారు దేశంలో, కోట్లాది మంది. దేవుడు కాడే
మన మతాలు కాదు, కులాలు కాదు, ఒక దేవుడు, ఆయనే దేవుడు. ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం ఆయన ఇప్పుడు అమెరికా అన్ని దేశాల్లో యేసుప్రభుని తలుస్తారు. వాళ్ళు సన్మార్గం. అంటే మన భారతదేశంలో స్త్రీలు గౌరవిస్తారు, ఏ దేశంలో గౌరవించరు స్త్రీలు గౌరవించేది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన 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 సాంప్రదాయాల్లో వచ్చింది అది. యేసు ప్రభు ఎప్పటికేం సరే మన అందరం నేనుండే ఎప్పుడు దేవుడిని దానం పెట్టుకుని యేసు ప్రభు దానం పెట్టుకొని పోతే ఎప్పుడు నేను కాదంటలా. ఈ మతాలు ఉండే సమస్య కాదు. ఎప్పుడేం సరే మన జాన్ పాస్టర్ గారు వాళ్ళ రోజున వాళ్ళ అబ్బాయిని కూడా యేసు ప్రభు దూతలాగా వచ్చారు. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు ఆ వాక్యం ఏంటంటే నాకు ఇందా నేను చదువుతున్నాగా వినబుద్ది కాసేపు కూర్చొని ఆయన చెప్పే వాక్యం నీతి ఉంది. వినేవాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఈయన చదువుతున్నాడు మరి కరెక్టే అని చదువుతా అనుకోని. ఆయన ఏమన్నాడు? మైకేల్ జాక్సన్ 150 ఏళ్ళు బతకాలనుకున్నాడు. అక్కడ భగవంతుడు పంపిస్తాడు మమ్మల్ని భూమి మీద బతకంటారు ఈ టయానికి అని. ఎవరు నాటకం వాళ్ళు ఆడుకుని పోవటమే కానీ శాస్త్రం ఏం లేదేడా. మంచే శాస్త్రం కనపడి నువ్వు చేసిన మంచి శాస్త్రంగా ఉంటాయి. అంతేగాని 49 ఏళ్ళకి ఎందుకు తెచ్చిపోయాడు? అంతవరకే ఉంది అతనికి. అతనికి ఇచ్చాడు 49 ఏళ్ళకే ఇచ్చాడు. 49 ఏళ్ళంటే ప్రపంచ లెవెల్లో పేరు వచ్చింది అతనికి. అంతేగాని నేను ఈ భూమి మీద ఉండాలి, ఈ కొన్ని కోట్లు సంపాదించుకొని భోజనం చేసుకోవాలంటే ఏమి ఉండదు. మన ఎత్తుకుపోయేది ఏమి లేదు. లాస్ట్ మిగిలేదు మంచితనం. ఎప్పుడైనా సరే మనం ఎంతవరకు మనం కరెక్ట్గా ఉన్నంత సేపు మనకి మన ముంగల ఏది రాదు. నేను మా వాడి గురించి చాలా బాధపడ్డా. నేను 10 మంది మంచి చేసినా చెడు చేసినా భగవంతుడి దేవాలు వడ్డెక్కే లైన్లోకి వచ్చా. ఆ దేవుడిని నమ్ముకోం బట్టి. అంతేగాని వాడెవడో కోట్లు చంపాడు, ఈడోడో కోట్లు చంపాడు, మనకెందుకు? ప్రశాంతంగా నిద్రపోయినోడు గొప్పోడు, ప్రశాంతత ఉండోడు గొప్పోడు. ప్రశాంతత అంటే ఏంది? ఉండదు చాలు.